సాధారణంగా మనుషులకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక శోధన వచ్చినప్పుడు కానీ, మనుషుడు ఏమంటాడు అని అంటే దేవుని మీద ఒక నింద వేస్తాడు అనమాట. ఏమని అంటే, దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఈ కష్టం పెట్టి ఉన్నాడు, దేవుడు నాకు ఈ టెంప్టేషన్ పెట్టిండు అని చెప్పేసి దేవుని మీద ఒక నింద వేస్తారు. యాక్చువల్లీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా శోధించాడు. దేవుడు శోధనలో నుంచి బయటికి తీసుకువచ్చేవాడే కానీ దేవుడు ఒక మనిషికి శోధన పెట్టువాడు కాదు. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధన వస్తుంది కానీ ఆ శోధన దేవుని నుండి రాదు, అపవాది నుండి వస్తుంది. దేవుడిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం మాత్రం చేసుకోవద్దండి. ఎందుకంటే దేవుడు ఒక శోధన నుంచి బయటికి తీసుకొచ్చేవాడే కానీ దేవుడు తన కుమారులకి తన పిల్లలకి శోధన పెట్టువాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ఆయనని శోధించింది యేసయ్యని. కానీ దేవుడు యేసయ్యని శోధించిండు అని ఎక్కడన్నా బైబిల్ రాయబడి ఉందా? లేదు. కానీ నువ్వు మాత్రము శోధన దేవుడి నుంచే వస్తుంది అనుకున్నావు, కానీ శోధన అనేది దేవుడి నుంచి రాదు, అపవాది నుంచి వస్తుంది. నీ ఆ శోధన నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడే నీ దేవుడు.